మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడా పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు. ఈస్టరు తరువాతి 2వ ఆదివారంలో నీ మందిరంలో చేరి నిన్ను ఆరాధించలాగున, నీ వాక్యమును ధ్యానించేలాగున మాకు ఇస్తున్నటువంటి సదవకాశమును బట్టి నీకు వందనాలు. నీ దీనదాసుని మరుగున ఉంచి మనం అడుగుతున్నా. అంధకారమును తొలగించులాగున నీ వాక్యపు వెలుగును మాపై ప్రసరింప చేయమని వేడుకుంటున్నా. వినిడి చెవులను, గ్రహించే జ్ఞానాన్ని, అనుసరించే మనస్సును మాకందరికీ ప్రసాదించమని మా ప్రభును నీ ప్రియకుమారుడునైన క్రీస్తు నామమున నేను అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ప్రియమైన సంఘమా, దేవుని ఉచిత కృపను బట్టి మరి ఒక మారు తోటి విశ్వాసులతో కలిసి దేవదేవుని ఆరాధించేటువంటి తరుణాన్ని మనకిచ్చినందుకు మనమందరూ కూడా ఆయనకు రుణస్థులముగా ఉంటూ ఉన్నాం. వేసవి కాలంలో మరి సేద తీరేలాగున దేవుని ఆలయము తృప్తిని, సమాధానాన్ని, సంతోషాన్ని ఇచ్చేటువంటి స్థలముగా దేవుడు మనకు అమర్చి ఉన్నాడు. అనేకులకు ఈ సంతోషము, ఈ భాగ్యము లేదని కూడా మనము గ్రహించాలి. ఈ సంతోష సమాధానాలను అందుకునేటువంటి విధంగా ప్రతి ఒక్కరూ ఉండాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు కొరకు ధ్యానం నిమిత్తమే మనకు ఏర్పాటు చేయబడినటువంటి పితరులు మనకు ఏర్పాటు చేసినటువంటి పాఠ్యభాగాలు చదువుకున్నాం. అందులో కీర్తనల గ్రంథం నుండి, అంటే పాత నిబంధన నుండి 23వ కీర్తన చదువుకున్నాం. అదేవిధంగా సువార్తలలో నుండి యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదువుకున్నాం. ఈ రెండింటినీ మనము ధ్యానపూర్వకంగా గ్రహించే ప్రయత్నం చేద్దాం. ఈ లోకంలో ఏది ఉత్తమమైనటువంటి సాహిత్యమో, ఏది ప్రజాదరణ పొందినటువంటి, అత్యధిక ప్రజాదరణ పొందినటువంటి పాట అని మనం ఒకవేళ రీసెర్చ్ చేసినట్లయితే, సర్వే చేసినట్లయితే వచ్చేటువంటి ఒకే ఒక జవాబు బైబిల్లో ఉన్నటువంటి 23వ కీర్తన. దీనిని మించిన ప్రజాదరణ పొందినటువంటి ప్రపంచ చరిత్రలో ఇంకా ఏదీ లేదు. అంత మహత్తరమైనటువంటి కీర్తనగా, ఇంకా వేరే ఏవైనా కూడా రకరకాల ఆసక్తికరమైనటువంటి పాటలు, గీతాలు, కీర్తనలు వచ్చినప్పటికీ అవన్నీ కూడా దిగదుడుపు. ఈ పాట వెనుక నేపథ్యం ఉన్నది, చరిత్ర ఉన్నది. ఈ పాట భవిష్యత్తుకు సంబంధించినటువంటిది. ఈ పాట వర్తమానానికి ఇప్పటికీ కూడా సంబంధించినది. అంతటి విలువైనటువంటి ఈ పాట మనకు ఇచ్చేటువంటి సందేశం ఏమిటి? అలవాటుగా చక్కగా కంటతగా చెప్పేయగలము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఈ మాటలన్నీ కూడా మన దేశంలో, ముఖ్యంగా మన ఆంధ్రదేశంలో చూసినట్లయితే ఆటో నడిపేటువంటి వారు యెహోవా నా కాపరి అని, క్రైస్తవులు ముఖ్యంగా యెహోవా నా కాపరి అనే మాట పెట్టుకుంటారు, స్టిక్కర్. అంటే ఏంటనమాట, నేను ఆటోలో ప్రయాణం చేస్తున్నప్పుడు నాకు కానీ, లోపల ఉన్నటువంటి ప్రయాణికులకు కానీ ఏ ఆపద, ప్రమాదము జరగదు. ఎందుకంటే యెహోవా నన్ను కాచి కాపాడుతాడు. యెహోవా నా కాపరి. 121వ కీర్తన సాధారణంగా ప్రయాణాలు చేసేటప్పుడు మనం ఆ కీర్తనను చదువుకుంటాం. ఏదైనా క్రొత్త వాహనాన్ని కూడా మనం కొనుక్కున్నప్పుడు ఆ కీర్తనను చదువుకుంటాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఈ మాటలు అలాగా అయిపోయిన తర్వాత
పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలకుండా నిన్ను కాపాడుతాడు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. ఈ మాటలు చదువుకుంటాం. చాలా తృప్తిని, సంతోషాన్ని ఇచ్చేటువంటి మాటలుగా ఉంటూ ఉన్నాయి. ఇక్కడ మరి దావీదు భక్తుడు రాసినటువంటి పాట చాలా విశేషమైనటువంటి ఆదరణ పొందినటువంటి పాటగా మనం మర్చిపోకూడదు. యెహోవా నా కాపరి. ఇశ్రాయేలీయులు 100కి 90% వాళ్ళ వృత్తి ఏమిటి, వాళ్ళ కుల వృత్తి ఏమిటి? యాదవులు, యూదులు, ఈ మాట దగ్గరగా ఉంటాయి. విఎల్పురంలో క్రిస్మస్ అప్పుడు ఈ మాట వివరం చెప్పాను. క్రిస్మస్ టైంలో యూదులు, యాదవులు పశువులను కాసుకునేటువంటి వారుగా ఉన్నారు. మరి అక్కడ పాలస్తీనులో గొర్రెలను కాసుకునేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి యూదులు యాదవులుగా ఉంటూ ఉన్నారు, పశువుల కాపర్లుగా ఉంటూ ఉన్నారు. అది వాళ్ళకి జీవన వృత్తి. అంత మాత్రమే కాదు, జీవన వృత్తి అన్న తర్వాత ఇంకొక విషయం కూడా మనం గమనించాలి. వాళ్ళు చేస్తున్నటువంటి ఆ జీవన వృత్తి వాళ్లకు ప్రాణప్రదంగా ఉంటుంది. మన దేశంలో కుల వృత్తులని ఉంటూ ఉంటాయి. దురదృష్టవశాత్తు పలానా వృత్తి నీచమైనటువంటి వృత్తి, పలానా వృత్తి మహోన్నతమైనటువంటి వృత్తి అన్నట్లుగా విడదీసి పాడేశారు. భేదాభిప్రాయాలు తీసుకొచ్చేసారు. కమ్మరి గొప్ప, కుమ్మరి గొప్ప, కంసాలి గొప్ప అంటే కంసాలి గొప్ప జని వేసుకోవచ్చు. ఎందుకంటే బంగారంతో పని డబ్బులు, కొమ్మరి పాపం మట్టితో పని జంజం వేసుకోలేడు. ఈ రకంగా మన దేశంలో చేస్తున్నటువంటి పనులు, వృత్తులను బట్టి కొన్ని ఉన్నతమైనటువంటివి గాను, కొన్ని నీచే కిందవిగా ఉండేటువంటి గాను ఆ రోజుల్లో మరి తప్పుడు విషయాలను ప్రారంభించి కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఆ జాడ్యం, ఆ జిడ్డు మనకు వదలటం లేదు. పాత నిబంధన రోజుల్లో వాళ్ళ కులవృత్తి వాళ్ళకి ప్రాణప్రదం. యాదవులకు, వీళ్ళకి, యూదులకు గొర్రెలను కాయడం వాళ్ళకి ప్రాణప్రదం, ప్రతిష్టాత్మకము. కానీ మరి చుట్టుప్రక్కల ఉన్నటువంటి రాజ్యాలు వాళ్ళకి ఈ కులవృత్తి అంటే నీచము, చులకన. అబ్రహాము గొర్రెలను కాచుకునేవాడు. గొర్రెల మందలు ఉన్నాయి, వేల కొలది మందలు ఉంటే విస్తారమైనటువంటి మందల ఆస్తి ఎక్కువైపోతే అన్నదమ్ములకి, గొర్రెల కాపర్లకి గొడవలు వచ్చేసినాయి. మా యజమాని గొప్పవాడు, మా యజమాని గొప్పవాడు, అది ఇది అని చెప్పి. వీళ్ళు బాగానే ఉన్నారు యజమానులు, లేనిపోయిన తొందరలో. అలా కాదు, సంతోషంగా సమాధానంగా మన ఆస్తిని పంచుకుందాం, ఇదంతా నీది, ఇదంతా నీది. లోతు ఆ రకంగా నీకు ఏది కావాలో అంటే సొదొమ గొమొర్రా వైపు తీసేసుకున్నాడు. మిగిలింది అబ్రహాము ఇంకొక వైపు తీసుకున్నాడు. కాబట్టి అబ్రహాము నుండి మరి ముఖ్యంగా గొర్రెలు కాసుకుంటూ ఉన్నారు ఇస్సాకు, యాకోబు. యాకోబు 12 కొడుకులు, అందులో యోసేపు 11వాడు. అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు కుటుంబానికి వేరైపోయాడు. కానీ రొట్టె విరిగి నేతిలో పడిందా, లేకపోతే పెనం మీద నుంచి పొయ్యిలో పడిందా? రొట్టె పెనం మీద నుంచి ఒక్కొక్కసారి పొయ్యిలో పడిపోద్ది మన రొట్టె. ఇంకా అంటే ఘోరమైనటువంటి మామూలు ప్రమాదం నుండి ఇంకా విపరీతమైనటువంటి ప్రమాదానికి వెళ్ళిపోతాం. అలా కాకుండా రొట్టె విరిగి ఏది బల్ల కింద పడిపోతుందా, అక్కడ కుక్కలు ఉంటాయి, పెంపుడు కుక్కలు కానీ తినేస్తాయి. రొట్టె విరిగి నేతిలో పడిందా అన్నట్లుగా ఉంటుంది. యోసేపుకి రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు అయింది. అన్నదమ్ములు అసూయతో వీడిని చంపేద్దాం అనుకున్నారు, కానీ ఎందుకు వచ్చిందిలే,
ఈయన్ని బానిసగా అమ్మేద్దామని చెప్పేసి అమ్మేస్తే ఆ బానిస కాస్త రాజు తర్వాత రాజు అంతా అయిపోయాడు యోసేపు. సరే బాగుంది, పెద్దయ్యారు అందరూ. ఇప్పుడు వీళ్ళకి కష్టం వచ్చేసింది. అక్కడ ఎవరో ఏంటో తెలియదు, వెళ్ళారు. తీరా చూస్తే తన కుటుంబీకులు వచ్చేసారన్న సంగతి యోసేపుకు తెలిసింది, కానీ వీళ్ళు గుర్తుపట్టలే. ఎప్పుడో మర్చిపోయారు, చచ్చిపోయాడేమో ఏమైపోయాడో అనవసరం. ఇంకా తమ్ముడిని చేజార్చుకున్నారు, సహోదరుణ్ణి చేజార్చుకున్నారు. సరే మొత్తానికి అందరినీ పిలిచేస్తారు, వచ్చేయండి, నేను ఇంత గొప్ప స్థితిలో ఉన్నాను కదా, మీకేంటి కంగారు, మిమ్మల్ని అందరినీ ఎన్ని తరాల కన్నా పోషించగల ఇప్పుడు ఆ సామర్థ్యం దేవుడు నాకు ఇచ్చాడు, ఆ స్థితి నాకు ఇచ్చాడు, వచ్చేయండి అంటే అందరూ వచ్చేసారు. తండ్రి యాకోబు వచ్చేసాడు, తోబుట్టువులు 11 మంది వచ్చేసారు. అందరూ వచ్చేస్తే రాజుగారితో ఇంటర్వ్యూ, రాజుగారితో పార్టీ, రాజుగారితో కాసేపు మాట్లాడాలి. ముందుగానే హెచ్చరిక చేశాడు యోసేపు. తండ్రితో చెప్పాడు, మీరు ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఉంటారు, ఇంతకీ మీ కులవృత్తి ఏమిటి, మీరేమి చేసి సంపాదిస్తూ ఉంటారు, పోషించుకుంటారు మీ కుటుంబాలను అని అడిగినప్పుడు, మేము గొర్రెలు కాసుకుంటామని మాత్రం చెప్పకండి సుమా అని ముందుగానే జాగ్రత్త చెప్పేస్తాడు. ఎందుకంటే ఐగుప్తీయులకు గొర్రెలు కాసుకోవడం అంటే నీచమైనటువంటి వృత్తి, అనవసరమైనటువంటి వృత్తి. కాబట్టి అది మీరు పొరపాటున చెప్పకండి, మనల్ని చులకనగా చూసుకుంటారు. ఇప్పటి వరకు నాకున్న పరువు ప్రతిష్ట కాస్త గంగపాలు చేస్తా అని చెప్పేస్తే ఆ రకంగా మనసులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడతారు. కానీ దావీదు రోజులకు వచ్చేటప్పటికల్లా పరిస్థితులు మారిపోయినాయి. అసలు దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలి తెలియక, మా అబ్రహాము ఆరాధించిన దేవుడు అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు అనే పిలుచుకుంటారు తప్ప దేవుడికి పేరు పెట్టి పిలవడానికి తెగించేవారు కాదు. వాళ్ళ సెంటిమెంట్ కూడా ఒప్పుకోదు. అబ్రహాము మా పితరుడు ఆరాధించినటువంటి దేవుడిని మేము ఆరాధిస్తున్నాం, అబ్రహాం దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు. అది కాస్త కొన్న తరాల తర్వాత మోషే, అలా కాదు, నీ పేరు చెప్పు. ఎందుకు నువ్వు నా పేరు అడుగుతున్నావు, నాకేం పర్టికులర్గా ఏ పేరు లేదు, ఉన్నానంతే, ఉన్నవాడని పిలువు, ఉంటున్నవాడని పిలువు. నిన్న ఉన్నాడు, నిన్న ఉండేవాడు, ఈరోజు ఉంటున్నాడు, రేపు ఉండబోతూ ఉన్నాడు, నేను ఉంటున్నటువంటి వాడిని, నా పేరు అది యెహోవా. ఇంకా అక్కడి నుండి మరి ఐగుప్తీయులకు ఈ మధ్య రీసెర్చ్, ఆర్కియాలజీ వాళ్ళు రీసెర్చ్లు చేస్తే వాళ్ళు కూడా దీన్ని సమర్థించి దీన్ని అక్నాలెడ్జ్ చేసినట్లుగా ఉంటుంది, గుర్తించినట్లుగా ఉంటుంది. యెహోవా అనేటువంటి పేరు ఏదో వచ్చింది, అదో వచ్చింది, కథలుగా నానా రకాలుగా విమర్శలు ఉంటాయి. వాటన్నిటినీ కూడా చాలా సమర్థవంతంగా ఏది ఎంత యథార్థమో, ఏది మరి ఇంకా లోతుపాతులు తెలుసుకోన్నదో ఇవన్నీ కూడా ఆరా తీస్తూ ఉన్నారు. సరే, ఈ యెహోవా కాస్త దావీదు రోజులకల్లా ఏమయ్యాడు? ఇంతకుముందు అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, ఆ తర్వాత మోషే, తర్వాత యెహోవా. ఇప్పుడు మరి దావీదు రోజులకల్లా ఒక కాపరి. నా దేవుడిని ఉన్నవాడు అని పిలవడం కంటే నా వృత్తి పేరుతోనే నా దేవుణ్ణి నేను గుర్తించగలను. యెహోవా నా కాపరి, నేను గొర్రె పిల్లను. మనమందరము, ఇశ్రాయేలీయులు అందరం కూడా గొర్రెలము, ఆయన కాపరి. ఒక కాపరిగా మరి అనుభవపూర్వకంగా రాసినటువంటి కీర్తన ఇది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎందుకంటే యెహోవా నాకు కాపరి, ఏ విధమైనటువంటి లోటు ఉండదు ఈ కాపరి వలన. ఈ కాపరి అన్ని విధాలుగా నన్ను పెంచి పోషిస్తాడు, సంరక్షిస్తాడు, రక్షిస్తాడు, కాచి కాపాడుతాడు.
ఆ వివరాలు తెలియజేస్తున్నాడు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. పచ్చిక ఎక్కడ ఉందో అక్కడికి తీసుకెళ్తాడు. పుష్టిగా, తృప్తిగా నేను ఆరగించేలాగున పచ్చిక కలిగినటువంటి చోటికే నన్ను తీసుకెళ్తాడు. దాహం వేసినప్పుడు శాంతికరమైన జలముల యొద్దకే నన్ను నడిపిస్తాడు. ప్రమాదకరమైనటువంటి అలజడితో ఉన్నటువంటి నీళ్ళ దగ్గరికి నడిపించడు. కొన్ని సెలయేర్లు గానీ, కోనేరులు గానీ, నదులు గానీ, చెరువులు గానీ కొన్ని చోట్ల మొసళ్ళు ఉంటాయి. అటువంటి మొసళ్ళు ఉన్న చోటకి ఒకళ్ళు తెలియక, ఎందుకంటే వెళ్ళిన చోటకి సాధారణంగా మళ్ళీ వెళ్ళరు. అక్కడ పచ్చిక అయిపోతుంది. మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళాలి. మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళాలన్నట్టుగా ఉండేది. కాబట్టి శాంతికరమైనటువంటి జలములు అనేటంటే ఈ మొసళ్ళు అటువంటివి ప్రమాదకరమైనటువంటి అలజడి రేపేటువంటివి, మరి ప్రాణాంతకమైనటువంటివి ఉండేటువంటి నీళ్ళ దగ్గరికి కాదు నన్ను తీసుకువెళ్ళేది. ప్రశాంతంగా ఉండేటువంటి నీళ్ళ దగ్గరికి, శాంతికరమైన జలం యొద్దకు నన్ను నడిపిస్తూ ఉంటాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తాడు. ఎంతసేపు నేను అలసిపోయేలాగా చేయడు. సాధారణంగా గొర్రెలకి ఏం పనులు పెట్టరు. ఎప్పుడైనా చూసారా మీరు? ఆవులు, గేదెలు, ఎద్దులు, దున్నలు వీటితో పనులు చేయించుకుంటారు. ఒంటెలు, ఏనుగులు, గాడిదలు వీటన్నిటితో పనులు చేయించుకుంటారు. పనులు చేయకుండా చనిపోయేదాకా తింటూ ఉండేటువంటి పెంపుడు పశువు ఏది అని అంటే ఇదిగో ఇది గొర్రె. ఆ రకంగా తృప్తికరమైనటువంటి జీవితాన్ని నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుతున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. కాపరిగా నువ్వు ఎటువైపు నడాలో ఏమిటో నడిపిస్తున్నాడు. ఆ పద్ధతులన్నీ కూడా దేవుడు దగ్గర ఉన్నాయి. ఆ డిసిప్లిన్ అంతా కూడా దేవుడి దగ్గర ఉంది. డిసిప్లిన్ అంటే ఏమిటి? నేను డిగ్రీ చదివేటప్పుడు 100కి 75 రోజులు వస్తేనే పరిసరానికి ఎలిజిబుల్. ఆకతాయితనంగా ఒక్కోసారి 70 రోజులు కూడా వెళ్ళేవాడిని కాదు నేను. 60 రోజులు, 65 రోజులు వెళ్ళేవాడిని. అప్పుడు లెక్చరర్స్ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మెడికల్ సర్టిఫికేట్ అని చెప్పేసి అది యాడ్ చేసి మొత్తానికి పరీక్షలు రాయడానికి ఎలిజిబిలిటీ సంపాదించుకునేలా చేస్తూ ఉండేవారు. అంటే డిసిప్లిన్ వాళ్ళు ముందుగానే పెట్టేసి ఏది వారంలో 1 కంటే ఎక్కువ రోజులు ఎప్పుడైనా మానేస్తే టీసీ ఇచ్చి పంపేయడం, ఇలాంటి స్ట్రిక్ట్ రూల్స్ ఉంటే ఎన్ని సెలవులు తీసేసుకోం. ఆకతాయితనంగా ఆడతా పాడతా వచ్చి వెళ్ళిపోం. ఇక్కడ దేవుడు గొర్రెల్ని నడిపించే తీరుతెన్నులు ఎలా ఉన్నాయంటే తిన్నని మార్గంలో నన్ను నడిపిస్తాడు. ఒక డిసిప్లిన్లో నన్ను నడిపిస్తాడు. ఆ డిసిప్లిన్లో నడిపించడం కోసం, నన్ను కాచి కాపాడడం కోసం తన దగ్గర ఈ డిసిప్లినరీ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఏమిటి అని అంటే ఏ అపాయమునకు భయపడను, తన నామమును బట్టి నన్ను నీతి మార్గములలో నన్ను నడిపించు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. సరే, ఇప్పుడు చెప్పిన మాటకి కొంచెం వెనక్కి వెళదాం, ఆ తర్వాత మళ్ళీ వద్దాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. షీలోహు లోయ ఉంటుంది అక్కడ, యెరూషలేము. ఇటీవల మీకు వివరం చెప్పినట్లుగా 7 కొండల పట్టణం అది. 7 కొండల మీద అమరి ఉన్నటువంటి పట్టణము. ఆ కొండల మధ్యలోనే ఒకానొక చోట ఈ లోయ ఉన్నది. యెరూషలేములో కాపురం ఉండేటువంటి వారు, లేకపోతే బెత్లెహేము, ఆ బెత్లెహేము కూడా యెరూషలేము ప్రక్కనే ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
గొర్రెలు కాసుకునే వాళ్ళు పచ్చిక ఎక్కడ ఎక్కువ ఉంటుందంటే ఇలాగా కొండల మీద, లోయల్లో ఎక్కువగా ఉంటుంది పచ్చిక. కాబట్టి అక్కడికి తీసుకెళ్తానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ అక్కడే క్రూర మృగాలు ఉంటాయి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఈ అపాయమునకు భయపడను. ఒకవేళ గొర్రెగా నేను అక్కడ సంచరించవలసి వస్తే నేను భయపడను. నువ్వు నా కాపరివి, నా కోసం ప్రాణం పెడతావు. క్రీస్తు ప్రభువారు అంటాడు కదా, నేను గొర్రెల కాపరిని, గొర్రెల మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కోసం తన ప్రాణాన్ని పెడతాడు. అది వాళ్ళ పరువు ప్రతిష్ట. అంత ప్రతిష్టాత్మకమైనటువంటి వృత్తి. కంసాలి ఆడు 4 నగలు తయారు చేస్తాడు, ఆడి ప్రాణానికి ఏం ముప్పు? కొమ్మరి 4 కొండలు తయారు చేస్తాడు, వాడి ప్రాణానికి ఏం ముప్పు? గొర్రెల కాపరి గొర్రెలను కాస్తూ ఉంటాడు. గొర్రె ప్రాణాపాయకరమైనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రాణాలు అడ్డుకుంటాడు, ప్రాణాలు పెట్టి అడ్డుకుంటాడు. అంతటి మహత్తరమైనటువంటి వృత్తి ఇది. మామూలు ప్రజలకు తెలియదు. బైబిల్ చదువుతున్నటువంటి మనకే తెలియదు చాలామందికి. ఈ కీర్తన వెనకాల ఇన్ని వ్యవహారాలు ఉన్నాయా, ఎంత వివరం ఉన్నదా? గొర్రెల కోసం ప్రాణాలు పెట్టేవాడే సరైనటువంటి కాపరి. 100 గొర్రెలు ఇంట్లోంచి తీసుకుని వెళ్ళి మళ్ళీ వాటిని మేపుకొని వచ్చి ఇంటికి తీసుకొచ్చినప్పటికీ లెక్క చెప్పాలి. 99 ఉన్నాయి. ఏదిరా ఇంకొక గొర్రె ఏం చేసావు? లెక్క చెప్పంటే లేనిపోయిన కథలు చెప్తే మళ్ళీ నువ్వు గొర్రెల కాపరిగా పనికిరావు అని చెప్పేసి మానిపించేస్తారు. అది అవమానకరము. ఈ గొర్రె ఏమైంది? లెక్క చెప్పాలి. అకౌంటబిలిటీ, జవాబుదారితనం. నేను శాయశక్తిలో ప్రయత్నించాను. సింహం వచ్చి మీద పడింది, మందలో పడింది, ఒకదాన్ని ఎత్తుకొని పరుగు వెళ్ళిపోతాయి. నేను కూడా వెళ్ళాను, కానీ దాన్ని తప్పించలేకపోయాను, దాన్ని రక్షించలేకపోయాను. తినేసిందా? అది ఎముకలేం తినదు కదా, దాని కళేబరాలు ఉంటాయి కదా. తీసుకొచ్చావా? ఎవిడెన్స్ చూపించాలి. నువ్వు కట్టుకథలు ఊరినే పెరిగితనంతో నువ్వు కాపరిగా ఉండకో. ప్రాణాలకు తెగించి దావీదు అలా చేశాడు. ప్రాణాలకు తెగించి సింహపు నోటి నుండి, తోడేలు నోటి నుండి గొర్రెల్ని కాపాడేవాడు. అంతటి ధీశాలి, అంతటి ధైర్యవంతుడు. తన వృత్తి మీద అంత గౌరవము. అందుకే దేవుడు రాజుగా చేశాడు. ఇంతటి మంచి లక్షణాలు ఉన్నటువంటి ఈ వ్యక్తిని రాజుగా చేయాలి. కాబట్టి గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఈ గొర్రెల కాపరుల దగ్గర 2 సాధనాలు ఉంటాయి. ఈ 2 సాధనాలు దుడ్డు కర్ర, దండము. దండం ఏమిటి, దుడ్డు కర్ర ఏమిటి అని అంటే, ఇవి వృత్తికి సంబంధించినటువంటి సాధనాలు, టూల్స్ ఆఫ్ ఎ ప్రొఫెషన్. ఏమిటిది? ఈ రోజుల్లో, పాత రోజుల్లో అయితే భాష వృత్తులకు సంబంధించిన భాష ఎక్కువగా ఉండేది. కంసాలి పని చేస్తూ ఉంటే తన పనిముట్లకు సంబంధించినటువంటి కొన్ని మాటలు ఉంటాయి, పనికి సంబంధించినటువంటి కొన్ని మాటలు ఉంటాయి, మాదిగ వాళ్ళకు కొన్ని ఉంటాయి, మాల వాళ్లకు కొన్ని మాటలు ఉంటాయి, వృత్తికి సంబంధించిన మాటలు ఉంటాయి. చెప్పులు అని మామూలుగానే అని అనరు మాదిగ వాళ్ళు, పోకుళ్ళు అంటారు. డబ్బులు అని అనరు మాదిగ వాళ్ళు, చిట్టేళ్ళు అంటారు. పాతకాలపు భాష అది, అందులో కలిసి కాలగంలో పోయింది. తెలుగు డామినేట్ చేసేసి ఈ వృత్తులు కూడా పోయినాయి. బాట యజమాని ఎవడంటే మాదిగవాడు కాదు. ఇలాగా మనం చూస్తూ ఉంటాం. సరే, ఇక్కడ దుడ్డుకర్ర అంటే ఏమిటి, దండం అంటే ఏంటి? ఇది కాపర్ల పనిముట్లు. చూసినట్లయితే దుడ్డుకర్ర అంటే దొడ్డు కర్ర, అంటే లావుట్ కర్ర. అంటే ఇప్పుడు క్రికెట్ బ్యాట్ ఎంత సైజు ఉంటుందో అలాంటిది. క్రికెట్ బ్యాట్ కొట్టే దగ్గర, చేతులు పట్టుకునే దగ్గర సన్నగా ఉంటుంది, మిగతాదంతా కూడా వెడల్పుగా ఉంటుంది.
ఇది కూడా దాదాపుగా అలాగే ఉంటుంది. పట్టుకునే చోట సన్నగా ఉండి, ఇంకా దూరం వెళ్ళే కొద్దీ కొంచెం లావుగా తయారవుతుంది. చివర మరి గదలాగా గద గదకు లావుపాటి గుండ్రటి అతికినట్లుగా ఉంటుంది. ఒక ఫుట్బాల్ లాగా, బేస్బాల్ లాగా పెద్ద. కానీ ఇక్కడ ఈ దుడ్డు కర్రకు అంతది ఉండదు, కానీ ఒక క్రికెట్ బాల్ కంటే కొంచెం పెద్ద సైజుది చివరిలో ఉంటుంది. దానికి ముళ్ళు ఉంటాయి, ముళ్ళులాగా ఉంటాయి. అంటే వడ్రంగి ఏకండి మొక్కతో, ఒకే మొక్కతో ఇదంతా తయారు చేస్తాడు. మధ్య మధ్యలో ఏం ముళ్ళు గుచ్చటం అవి పెట్టడం కాదు. ఆ ముళ్ళు వచ్చేలాగా ఏకండి మొక్కని చక్కగా చెక్కుతాడు. అది పెట్టుకుంటారు చేతిలో. అది దేనికి అనంటే క్రూర మృగాలు, ఈ ప్రమాదకరమైనటువంటి జంతువులు మీదకు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొని వాటిని తరిమి వేయడానికి, గొర్రెను కాపాడడానికి. బాగుంది. మరి ఇంకొక సాధనం, పనిముట్టు ఏమిటనంటే దండము. దండము అనేటువంటిది సన్నగా పొడవుగా ఉండేటువంటి కర్ర, చువ్వ, ఊస. ఈ దండము మరి యేసుప్రభు వారు గొర్రెల్ని కూడబెట్టుకొని నడిపిస్తున్నట్లుగా, చిన్న గొర్రె పిల్లను చేతిలో ఒడిలో పెట్టుకొని నడిపిస్తున్నట్లుగా మనం ఫోటోలు చూస్తూ ఉంటాం. మరి ఆ ఫోటోలో ఈ దండము కూడా ఉంటుంది. పొడవాటి ఊస, వంపు తిరిగినటువంటి ఊస మనం చూస్తాం. మనిషి ఒకవేళ 6 అడుగులు ఎత్తుంటే ఈ వంపు తిరిగినటువంటి ఈ దండము, ఈ కర్ర సుమారుగా 8 అడుగులో లేకపోతే 10 అడుగులో ఉంటుంది. ఇది దేనికి అనంటే మందలో ఉన్నటువంటి గొర్రెలు అలాగ చక్కగా మేత తింటూ తింటూ అలా ప్రయాణం చేస్తూనే ఉంటాయి. తింటావి, ముందుకెళ్తూ ఉంటాయి, తింటాయి, ముందుకెళ్తాయి. ఎందుకంటే అక్కడే తింటే అక్కడ పచ్చికుండదు, అయిపోద్ది. ఒక 5-10 నిమిషాలకి అక్కడ ఉండదు, గడ్డంతా ఖాళీ అయిపోద్ది. తినుకుంటూ తినుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. అయితే కొన్ని గొర్రెలు రుచికరమైనటువంటి గడ్డి ఒక చోట దొరికితే మిగిలిన గడ్డి టేస్ట్ కంటే ఈ గడ్డి భలే ఉందనుకొని ఆకర్షితమై అక్కడ ఉండిపోయి మిగతావన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. అది తప్పిపోద్ది, తన్మయత్వంలో ఉంటుంది. తీరా చూస్తే ఎవరు కనపడరు, కాపరి కనపడరు, తోటి గొర్రెలు కనపడరు. ఇలాంటి పరిస్థితి. ఇది గమనించుకుంటూ కాపరి వాటిని తోలుకొని వెళుతూ ఉండాలి. అప్పుడు ఇది ముందుగానే గ్రహించి, ఇదిగో పలానాది, దీనికి ఎప్పుడు ఇదే చేష్టలో, ఎక్కడైనా కొంచెం టేస్ట్గా కనపడితే ఇంకటి అలా వెళ్ళిపోతూ ఉంటుందని చెప్పేసి ప్రతిసారి దగ్గరికి వెళ్ళిపోయి దాన్ని చెవులు పట్టుకొని మెడ పట్టుకొని లాక్కొని మందలోకి తీసుకురావడం కష్టం. అందుకని ఈ దండము అంత దూరం దాకా అందుతుంది, దాన్ని మెడకేసి లోపలికి నెడతాడు. ఇప్పుడు టెక్నాలజీ అంతా మారిపోయింది, రోజులు మారిపోయినాయి. పాశ్చాత్య దేశాలలో పశువుల కాపర్లు ఉంటారు, వాళ్ళకి పశువులు ఉంటాయి, ఆవులు, గేదెలు ఇవన్నీ పెంచుకుంటారు. వాళ్ళు కూడా వ్యవసాయదారులు ఉంటారు. ఏదో విదేశాలని కానీ ఆఫీసులో కూర్చొని పనులు చేసుకుంటారు అని పొరపాటు. వాళ్ళకి కూడా పొలాలు ఉంటాయి, వాళ్ళు కూడా. అయితే పద్ధతులు వేరుగా ఉంటాయి. వాళ్ళకు ఉంటాయి గొర్రెలు. గొర్రెలు మేపడానికి కాపర్లు ఉండరు. మరేంటి, ఏమైనా మిషన్లో ఏమైనా ఉంటాయంటే కుక్కలు ఉంటాయి, అల్సేషన్ డాగ్స్ ఉంటాయి. వాటికి ట్రైనింగ్ ఇస్తారు. పలానా గొర్రె మందలో కాకుండా అలా దూరంగా వెళ్ళిపోతుంది, దాన్ని తిరిగి మందలోకి చేర్చేలాగా బహుబహుమని బెదిరించి నువ్వు మందలోకి చేర్చాలి అని కుక్కలకి ట్రైనింగ్ ఇస్తారు. ఆ కుక్కల్ని అల్సేషన్ డాగ్స్ అనే ఆ బ్రీడ్లో ఉన్నటువంటి వాటినే సాధారణంగా ట్రైనింగ్ ఇస్తారు. వాటికి ఈ ట్రైనింగ్ పొందినందుకు వాటి పేరు మారిపోయింది. జర్మన్ షెపర్డ్. షెపర్డ్ అంటే కాపరి, గొర్రెల కాపరి. జర్మన్ గొర్రెల కాపరి అంటే జర్మనీ దేశంలో ఉన్న ఒక గొర్రెల కాపరి మనిషి అని అనుకోవాలా? కాదు కదా, కుక్క. జర్మనీకి సంబంధించిన ఒకనొక కుక్క, ట్రైనింగ్ పొందినటువంటి కుక్క. అది ఈ రోజులో 3000 సంవత్సరాల క్రితం దావీదు రోజుల్లో ఏమిటి ప్రతిష్టాత్మకమైనటువంటి వృత్తి. ఈ రకంగా మరి
నీవు నాకు తోడై ఉంటావు. నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరిస్తుంది. నేను ఆ రకంగానే ట్రైనింగ్ అయ్యాను. మరి నన్ను నువ్వు ఆశీర్వదించావు. ఇప్పుడు నా చేతిలో దుడ్డు కర్ర లేదు. నా చేతిలో రాజదండం ఉన్నది. దుడ్డు కర్రతో దుష్టులను మృగాలను వాటన్నిటిని తరిమివేయవచ్చు. రాజదండముతో కూడా శాసించవచ్చు. అక్కడ రాజదర్బారులో ఏదైనా తీర్పు విషయం వ్యవహారం వచ్చినప్పుడు అక్కడ న్యాయవాదులు వీళ్ళందరూ కూడా తర్జన భర్జనలు చేసి తుది నిర్ణయం మీరు చెప్పండి అని రాజుగారికి వదిలేస్తారు. మన దేశంలో ప్రెసిడెంట్కి, రాష్ట్రపతికి వదిలేస్తారు కదా. ఎవరికైనా ఉరిశిక్ష పడితే అదేదో నువ్వే పడు, ఒకవేళ ఆయన దయదలిచి నీకు నిజంగానే ఉరిశిక్షకే నీకు అర్హుడువు, నీకు పడాలి అన్నా కానీ క్షమించి వదిలేస్తున్నానని ఆయన ఒక సంతకం చేస్తే రాష్ట్రపతి, నువ్వు ఉరిశిక్ష నుండి తప్పించుకుంటావు. అలాగా రాజుగారు అదంతా అయిపోయిన తర్వాత ఆయన తుది నిర్ణయం చెప్పాలి. తుది నిర్ణయం చెప్పేటప్పుడు ఊరినే ఈయన లెక్చర్ ఇవ్వడు. రాజులు ఊరినే నోరు తెరిచి డబ్బ మాటనే ఉండదు. కళ్ళతో పనులు చక్క పెడతారు, చేతులతో పనులు చక్క పెడతారు. ఆ రాజదండం ఇలా చెప్పి వాడికి శిక్ష విధించాలి అయ్యా అని కానీ అప్పుడు దాకా చేతిలో ఉన్న రాజదండం తీసి ఇలా అన్నాడు అనుకోండి, అయిపోయింది. గొర్రెలు కాపరి గొర్రెలు కాసుకుంటూ ఈ దుడ్డు కర్రను ఉపయోగించి మరి ఆ రకంగా దుష్ట మృగాలను బారి నుండి కాచి కాపాడడానికి ఉపయోగించే అటువంటి వ్యక్తిని ఎంతగా ఆశీర్వదించాడు. పాలస్తీనా ప్రాంతంలో సస్యశ్యామలంగా ఉండవలసినటువంటి ప్రాంతంగా పిలువబడినప్పటికీ కరువు కాటకాలు ఎదురైనప్పుడు ఈ ప్రజలు మళ్ళీ ఇంకొక ప్రాంతంలో ప్రజలను ఆశ్రయించవలసి వచ్చేది, ఐగుప్తు ప్రజలను ఆశ్రయించవలసి వచ్చేది. అప్పుడు ఈ గొర్రెల కాపరుల ఒకానొక సంతానమే వాళ్ళని ఆదుకున్నది. ఒక గొర్రెల కాపరి కొడుకే అక్కడ రాజు తర్వాతి రాజు అంతటి వాడిగా ఉంటూ ఉన్నాడు. గొర్రెల కాపరి లక్షణాలని మనం నేర్చుకోవాలి. ప్రసంగం వినేసి వెళ్ళిపోవడం కాదు. గొర్రెల కాపరులకు ఉన్నటువంటి లక్షణం, పోనీ గొర్రెల కాపరులకు ఉన్న లక్షణం, గొర్రెలకు ఉన్నటువంటి లక్షణం అన్నా మనకు ఉండాలి. లేవు. ఇశ్రాయేలుకు, యూదులకు ఉండేది కాదు, చాలా మందికి ఉండేది కాదు. మేమే రక్షించబడినటువంటి వాళ్ళు, మేమే గొర్రెలము, ఈ మంద మాత్రమే రక్షించబడినటువంటి మంద, ఏర్పాటు చేయబడినటువంటి మంద, మాకు మాత్రమే రక్షణ ఉంది, మేము మాత్రమే జంజం వేసుకుంటాం, మేము మాత్రమే ద్విజ 2 సార్లు పుట్టిన వాళ్ళము, వీళ్ళంతా ఒకసారి పుట్టి చచ్చిపోతారు, మేము మళ్ళీ రెండోసారి పుడతాం, నిత్య రాజ్యంలో ప్రవేశిస్తాం. ఈ రకంగా మరి ఆలోచనలతో, స్వార్థపు ఆలోచన, తప్పుడు ఆలోచనలతో ఇతరులను చాలా నీచంగా, చులకనగా చూసేవారు. మన దేశంలో బ్రాహ్మణులు ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారో అక్కడ యూదులు ఆ రకంగా ఉండేవారు. అలాంటిది యెహోవా మంద కేవలం ఇశ్రాయేలు మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత ఆయన నోరారా చెబుతూ ఉన్నాడు, ఇది మాత్రమే కాదు మంద, నేను గొర్రెల మంచి కాపరిని, బయట ఇంకొక మంద ఉన్నది, ఈ మందకు చెందనటువంటి గొర్రెలు బయట ఉన్నాయి, ఈ దొడ్డివి కానటువంటివి వేరేవి ఉన్నాయి, వాటన్నిటిని కూడా ఈ దొడ్డిలోనికి చేరుస్తాను, నూతన ఇశ్రాయేలీలు అనేటువంటి ఈ మందలోనికి చేరుస్తాను, నేను కాపరిని, గొర్రెల మంచి కాపరిని. మంచి గొర్రెల కాపరి గొర్రెల కోసం తన ప్రాణం పెడతాడు. అదిగో నేను పెట్టబోతున్నాను అన్నట్లుగా చెప్పేవాడు. నిజంగానే మరి గొర్రెల కోసము తన ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి గొర్రెలుగా ఉంటూ ఉన్నాం, బాగా పుష్టిగా ఉంటూ ఉన్నాం, పని పాట లేకుండా మిగతా పశువులు ఆ పని ఈ పని చేసేలాగా ఉపయోగపడతాయి, అలాగేమి ఇవి ఉపయోగపడవు గొర్రెలు అన్నట్లుగా కాదు. గొర్రెలకు కూడా ఒక పని ఉంది. నువ్వు మచ్చ పొడ లేనటువంటి నిర్దోషమైన
ఏడాది మగ గొర్రె పిల్లలాగా ఉండాలి. దేవుని ఆలయంలో సమర్పించబడటానికి, బలి అర్పించబడడానికి యోగ్యమైనటువంటి గొర్రెపిల్లగా ఉండాలి. ఆడు పనికిమాలినోడు, తీసుకొని వచ్చినోడు పాపి, పాపం చేసినవాడు దుర్మార్గుడు. వాడు పాపాలు క్షమించమని యాజకుడి దగ్గరికి ఈ అమాయకమైనటువంటి గొర్రెను తీసుకుని వచ్చేస్తాడు. దాని నెత్తి మీద చేయి పెడతాడు. యాజకుడు పాస్టర్ గారు చెప్తాడు, నీ పాపాలన్నింటినీ పశ్చాత్తాపడి దేవుడి ఎదుట ఒప్పుకొని ఇవి ఇక మీట నీ పాపాలు నీలో ఉండకుండగా అవన్నీ కూడా దీనికి బదిలీ అయిపోవాలని చెప్పేసి దాని నెత్తి మీద నీ చేయి పెట్టు, ప్రార్థన చేయి, దేవుడు నీ పాపాలన్నీ దానిలోనికి బదిలీ చేస్తాడు. బదిలీ చేయాలంటే అది ఖాళీ బొచ్చులాగా ఉండాలి, అంటే యోగ్యమైనటువంటి జంతువుగా ఉండాలి, నిర్దోషమైనటువంటి ఏడాది మగ గొర్రె పిల్ల, మచ్చాపొడ లేనటువంటిది, పాపము లేనటువంటి నిష్కలంకమైనటువంటి నిర్దోషమైనటువంటి జీవి. అది ఖాళీ పాత్ర లాంటిది. నీ పాపాలన్నీ అందులో నింపాయి. ఇప్పుడు పనికిమాలిన జంతువులన్నీ తీసుకొచ్చారంటే దానికి అర్థం ఏంటంటే అది ఖాళీ పాత్ర కాదు, యోగ్యమైనటువంటి జంతువును తీసుకురావాలి. ఇది మనం పెట్టుకున్నటువంటి సెంటిమెంట్. దేవుడు పెట్టినటువంటి సెంటిమెంట్ అది కాదు. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అది ఆయన ప్రణాళిక. దాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. మనం ఏంటంటే చక్కగా తృప్తిగా తినేసి ఇదేనో అయిపోయింది, తిని తొంగని చచ్చిపోవడానిక? ఈ బ్రతుక్కి అర్థం ఏమిటి? ఓ గొర్రె పిల్ల, నీ బ్రతుక్కి అర్థం ఏమిటి? దావీదు ఇక్కడ ఏమంటాడంటే, నా బ్రతుకు దినములను యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేస్తాను. అది నా గమ్యము. నేను ఎందుకు బతుకుతున్నానంటే తిని హాయిగా ఉండి చచ్చిపోవడానికి కాదు. పుష్టిగా తిని సంతోషంగా ఉండి ఒక గమ్యానికి చేరుకుంటాను. ఇలాగ నడిపించుకుంటా వెళ్తున్నాడు, ఎక్కడ పచ్చికగా ఉందో అక్కడికి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. చక్కగా హాయిగా సేద తీరేలాగున రెస్ట్ ఉండే చోటకు తీసుకెళ్తున్నాడు. ప్రమాదం లేనటువంటి నీళ్ళ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాడు. ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. చివరికి ఏం చేయడానికి? యెహోవా మందిరంలోనికి నేను వెళ్ళిపోవాలి. అక్కడ నువ్వు బలి అర్పించబడాలా? అక్కర్లేదు. లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల ఉన్నాడు. సింహాసనం మీద ప్రకటన గ్రంథంలో ఆ గాయాలతో ఉన్నటువంటి గొర్రె సింహాసనం మీద ఉంటుంది. కాబట్టి ఇంత మహత్తరమైనటువంటి సందేశం దీని వెనకాల దాగి ఉంది. బ్రతుకును నువ్వు ఎలా అర్థం చేసుకుంటావు ఒక మాటతో చెప్పు అని ఎవరినైనా అడిగితే హిందువులు సోదరులు ఇలాంటి వాళ్ళు ఏంటంటే, బ్రతుకు ఒక కుండ లాంటిది, అది చిల్లి పడితే కారిపోతుంది, ఓటికుండ అయిపోతుంది. మనిషి జీవితం కూడా అంతే. అది పూర్తిగా ఉన్నంత వరకే మనిషి బ్రతికినట్టు, చిల్లు పడితే మనిషి చచ్చిపోతాడు. ఇంకా అందుకనేమో కొంతమంది చిల్లు పడుతారు కదా, దహనం చేసేటప్పుడు 3 రౌండ్లు వేసి 3 చిల్లులు వేసి ఈ ముల్లోకాలను విడిచి మనం ఆ పరమ ఆత్మలో కలిసిపోవాలి మన ఆత్మ అన్నట్టుగా వాళ్ళ వివరాలు వాళ్ళకు ఉంటాయి. మరి బైబిల్ను అనుసరించేటువంటి నువ్వు ఏం చెప్తావు? ఇశ్రాయేలు ఏమంటారంటే, బ్రతుకును ప్రయాణంతో మేము అర్థం చేసుకుంటాము. నిజమే. వాగ్దాన దేశంలోనికి ప్రవేశించాలంటే 40 సంవత్సరాలు ప్రయాణం చేయాలి. పరలోకంలోనికి ప్రయాణం చేయాలంటే నువ్వు ప్రయాణం చేస్తూనే ఉండాలి. చేసి అప్పుడు నువ్వు పరలోకంలోనికి వెళ్ళాలి. ఇక్కడ నువ్వు పచ్చిక తింటూ నీ కాపరి ఉన్నాడు యెహోవా దేవుడు, నీ కాపరి ఉన్నాడు యేసుక్రీస్తు, మంచి గొర్రెల కాపరి. నువ్వు తింటూ ఏం చేయడానికి? యెహోవా మందిరంలోనికి వెళ్ళడానికి. నువ్వు ప్రయాణం చేసేది దేనికి అంటే, నీ గమ్యస్థానం ఏమిటి అని అంటే యెహోవా మందిరంలోనికి వెళ్ళాలి.
ఆ దారేంటో నాకు తెలీదండి, అది ఇదండి అనకండి అని రాసినటువంటి ఆ భాగాన్ని మనం చదువుకున్నాం. ఇక్కడేమో దావీదు భక్తుడు చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను అని చెప్పి ముగించాడు. మనం చదువుకున్నటువంటి సువార్త పాఠ్యభాగంలో యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు మీ హృదయమును కలవరపడనీయకుడి, ఏం కంగారు పడకండి, గొర్రెల కాపరి, మంచి గొర్రెల కాపరి అంటున్నటువంటి మాట. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. దావీదు అంటున్నాడు, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వీ హ్యావ్ టు గో దేర్ అండ్ ఆక్యుపై అవర్ అపార్ట్మెంట్. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఇప్పుడు దాకా మీ కళ్ళ ముందు ఉన్నాను మంచి గొర్రెల కాపరిలాగా. ఇప్పుడు మీకు కళ్ళ ముందు కనబడట్లేదు. ఇదేంటి, ఇదేం బోధ, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని కంగారు పడకండి. మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు కదా, అలాగే నా యందు విశ్వాసం ఉంచండి. దేవుడు అంటే కనబడనటువంటి వాడిని దేవుడు అంటూ ఉన్నారు. నేను దేవుడిని అంటే మీరు నమ్మరు. అదే ఆ మాట పక్కన పెట్టేయండి. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉండదు. ఏంటి, నేను వచ్చిన పని ఏమిటి? నేను మీకు స్థలము సిద్ధం చేయడానికి వెళ్తున్నాను. ఇక్కడ మీకోసము లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చాను. మీకోసం మరణిస్తాను, మళ్ళీ వస్తాను, వస్తాను. అయితే అక్కడికి వెళ్ళి ఏం చేస్తాను? మీకోసం స్థలము సిద్ధం చేస్తాను. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. కాబట్టి నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. మనల్ని అనాథలాగా వదిలిపెట్టలే, దిక్కుమాలిన వాళ్ళగా వదిలేయలేరు. ఒక ఉద్దేశంతో కొంతకాలం మనకు దూరంగా ఉంటున్నాడు యేసు ప్రభువారు. కాబట్టి ఈ కాపరి తప్పిపోయామేమో అని అనుకుంటున్నారు. లేదు, కాపరి కనపడట్లేదు, తప్పు. నేనే మార్గము, సత్యము, జీవము. నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి యొద్దకు రాడు. మీ సొంత తెలివితేటలతో, మీ సొంత పనులతో, మీ సొంత నీతితో, స్వనీతితో పరలోకానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారేమో, నా తండ్రి దగ్గరికి వచ్చేద్దాం అనుకుంటున్నారేమో. రాలేరు మీరు. రావడానికి రూట్ మీకు తెలియదు. అసలు రావడానికి రూట్ అంటే దారి తెలియదు కాదు, దారే నేను. దారి తెలుసు, దారి తెలియకపోవడం తర్వాత సంగతి. అసలు పరలోకానికి తండ్రిని తెలుసుకోవడానికి ఉన్నటువంటి ఆ ఒకే ఒక దారి నేనే. నా దారి గుండానే మీరు తండ్రి దగ్గరికి రాగలరు, పరలోకాన్ని చేరుకోగలరు. నేనే మార్గం, నేనే దారి, నేనే సత్యం. ఇంకొకటి కాదు. నేనే జీవం, ఇంకొకటి కాదు. గాలిలో ప్రాణం ఉన్నది, గాలిలో జీవం ఉన్నది. నీళ్ళలో జీవం ఉన్నది, ప్రాణం ఉన్నది. ఇలా చెప్పుకుంటూ పోవచ్చు. ఈ భూమి అంగారక గ్రహం నుండి వచ్చింది. ఈ జీవులు అక్కడే అంగారక గ్రహంలో ఉన్నటువంటి పలానా ఈ కెమికల్స్ వలన, వాటి వలన ఈ దాన్ని పుణికి పుచ్చుకున్నారు. దాన్ని అలాగే ఇక్కడ జీవరాశి అనేటువంటిది ప్రారంభం. ఇవన్నీ తర్వాత సంగతులు. అసలు జీవం నేనే. నువ్వు అది అంగారక గ్రహంలో ఉన్నా, లేకపోతే అనకాపల్లిలో ఉన్నా, చంద్రుడి మీద ఉన్నా, ఎక్కడ జీవం ఉంటుందో, ఎక్కడ జీవరాశులు ఉంటాయో, జీవాన్ని నేనే మార్గము, నేనే సత్యము,
నేనే జీవము. ఇది తెలుసుకొని మనము గొర్రెల కాపరులకు ఉండేటువంటి లక్షణాలను అలవర్చుకోవాలి. అది ప్రతిష్టాత్మకమైనటువంటి వృత్తి, ప్రాణాంతకమైనటువంటి వృత్తి కాదు. ప్రాణాలు పెట్టి ప్రేమించేటువంటి వృత్తి. వృత్తి మీద ప్రాణాలు పెట్టి వృత్తిని చేసేటువంటి పని అది. కొన్ని వృత్తులు అయితే ప్రాణాలు తీసే వృత్తులే ఉంటాయి. మేకల దుకాణం కానీ, కోళ్ళ షాపులు కానీ, ప్రాణాలు పెట్టేటువంటి వృత్తి. గొర్రెలను కాపాడడం కోసము తనను ఆశ్రయించి తన మీద ఆధారపడుతూ జీవిస్తున్నటువంటి జీవులను రక్షించడానికి అదే యేసుక్రీస్తు. కాబట్టి ఈ గొర్రెల కాపరి ఆలనలో పాలనలో నేనున్నానా? ఒక మంచి గొర్రెకు ఉన్నటువంటి లక్షణం నాకు ఉన్నదా? ఇవి మనం పరిశీలన చేసుకోవాలి. మనకు అన్నీ అమర్చి పెడుతూ ఉన్నాడు. మనము దానికి తగినట్లుగా అందుకునే స్థితిలో మనం ఉన్నామా? అందుకునే స్థితిలో ఉన్నామా అంటే ఇది పాతకాలపు ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఒక భక్తుడు కలలో పరలోకానికి నరకానికి వెళ్ళాడట. ఫస్ట్ నరకంకి వెళ్ళాడట. అక్కడ మంచి చికెన్ బిర్యానీ అది ఇది అన్నీ కూడా వండేసి పెద్ద టేబుల్ మీద పెట్టేసి ఈ నరకంలో ఉన్న వాళ్ళందరినీ భోజనానికి పిలిచారట. అయితే భోజనం చేయడానికి వాళ్ళకి చేతులతో తినాలి, చేతులు కట్టేశారట బద్దలతో. కట్టేస్తే వీళ్ళు రోజు రావడం, ఆకలితో మలమల మాడడం, చూసి వెళ్ళిపోవడం. ఆ వంగి తినేసి కుక్కల్లాగా పశువులా తినడానికి లేదు. పోనీ చేతులతో తిన్నప్పుడు చేతులు కట్టేశారు. ఇదేదో విచిత్రంగా ఉంది అని అలా అనుకున్నాడు. మరుసటి రోజు పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్తే వాళ్ళకు కూడా ఇదే స్థితి. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అన్నీ వండి పెట్టేశారు. చేతులు వేళ్ళకు కూడా కట్టేశారు. కానీ వీళ్ళేం చేస్తున్నారు? ఎదురుగా అటేపు ఇటేపు కూర్చున్నారు. టేబుల్కి ఎదురెదురుగా కూర్చున్నారు. మధ్యలో భోజనాలు. వీడు కట్టేసాడు చూసారా, వాడి భోజనం అందుతుంది, అవతలోడి భోజనం అందుతుంది. అవతలోడి భోజనమే వీడి చేతితో తీసుకుని అవతలోడికి పెట్టేస్తున్నాడు. అవతలోడు కూడా కృతజ్ఞతతో మంచి ఆలోచనతో వాడి చేతితో కూడా తీసి ఈ భోజనం వీడికి పెట్టేస్తున్నాడు. అది పరలోకం అంటే. ఈ భూమి మీదనే మనం పరలోకాన్ని చూడగలగాలి, అనుభవించగలగాలి. ఎక్కడో ఉంది ఎప్పుడో వస్తుంది కాదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు అన్నీ అమర్చి పెట్టాడు, బిర్యానీలు అన్నీ పెట్టాడు. మనం నరకంలో ఉన్నటువంటి వాళ్ళు బుద్ధులు చూపించుకుంటే మన బతుకు నరకం, భవిష్యత్తు కూడా నరకమే. కాబట్టి చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తున్నాను. యెహోవా నా కాపరి, యేసుక్రీస్తు గొర్రెల మంచి కాపరి. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగా చేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను
హల్లెలూయా